రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 36వ డివిజన్, గట్టాయిగూడెం 9వ డివిజన్ పెట్ట చెరువులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ గృహాల నిర్మాణం, రేషన్ కార్డు పంపిణీ, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ వెంకన్నగౌడ్ గారు, మైపతి రామలింగ గారు, పెద్దంగూడి మాజీ చైర్మన్, అలాగే వీరకుమార్ వెంకటరత్నం, అలాగే కాపాశ్వరి గారు, కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్న పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గారు, అందరికీ నమస్తే. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంవత్సరాత్మకంగా కొన్ని కమిటీలు వేసి దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మన పెద్దలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఒక కమిటీలు, అందులో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లో కూడా కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా పార్టీ అభివృద్ధి చేసే పథకాలన్నీ, ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి పంపించే విధంగా కార్యాచరణ చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కొత్తగూడెం సుజాతనగర్ ఏరియాలో ఆల్రెడీ కమిటీలు నడుస్తున్నాయి. మన పాల్వంచ ప్రాంతంలో కూడా 27 డివిజన్లు ఇవాళ ఈ 36వ డివిజన్ నుంచే ఫస్ట్ కార్యక్రమాలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ తర్వాత 9వ డివిజన్ పేడ చెరువులో ఉండాలి, సాయంత్రం 2వ డివిజన్, అలాగే 45వ డివిజన్, ఈ 4 ప్రోగ్రాంలు కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కార్యకర్తలు, గట్టాయిగూడెం కార్యకర్తలందరూ కూడా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ డివిజన్లోని అభివృద్ధిని మొత్తం కూడా మనం పబ్లిక్లోకి తీసుకొచ్చే విధంగా మనం కార్యాచరణ చేయడానికి ఈ కార్యక్రమం రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలి జానకిరెడ్డి గారిని మాట్లాడవచ్చు. విషయం చెప్పడం కోసం మనం మన రెవెన్యూ శాఖ మంత్రి, మన అందరి ప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి విషయం చెప్తే, అంటే మన 999 ఒకటే కాదు, దీనిలాగానే పాల్వంచ టౌన్లో కూడా 817 సర్వే నెంబర్ అవుతుంది. అట్లాగే నవభారత్ ఏరియాలో 444, అట్లా ఈ కరకవాగు, కేటీపీఎస్ ప్లాంటు అవన్నీ కలిపి 713, 727 సర్వే నెంబరు. ఈ 4 సర్వే నెంబర్లో కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అంటే కొనటం లేదు, అమ్మటం లేదు. దానివలన చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మనం శ్రీనివాసరెడ్డి గారికి ఈ విషయం ఆయన దృష్టి తీసుకపోతే ఆయన హామీ ఇచ్చారు మొన్న ఎలక్షన్స్లో, ఎట్టి పరిస్థితుల్లో వీటిని క్రమబద్ధీకరణ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా అని మనకి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే 999 సర్వే నెంబర్కి ఇప్పుడు మీ అందరికీ తెలుసు సర్వే జరుగుతూనే ఉంది. ఇదంతా సర్వే చేసి ఆ సర్వే ప్రకారం ఇక్కడ ఎంత భూమి ఉంది మొత్తం అని నిర్ణయించి దాన్ని ఆ రైతులకు పట్టాలు ఇచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నట్టు మనకు తెలిసింది. అది ప్రత్యక్షంగా ఇప్పుడు మీ ఏరియాలోనే జరుగుతున్నాయి. మళ్ళీ ఈ మధ్యనే బంగారుల ఏరియాలో కూడా జరిగింది. ఇవాళ కూడా సీట్ నడుస్తుందా, ఇంకా నడుస్తూనే ఉన్నాయి సర్వే. ఈ సర్వే చేపించిన రెవెన్యూ శాఖ మంత్రికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. దానికి కిలోల కొలవలు చేసేసి నేనే చేసిన అని కొంతమంది వ్యక్తులు చెప్పుకుంటున్నారు. అదైతే మటుకు కరెక్ట్ కాదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మట్టుకే ఆయనే చేశాడు.
ఆయనకు మనం అందరం రుణపడి ఉండాలి. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం ఎప్పటి నుంచో రేషన్ కార్డు అంటూ ఇలా 10 సంవత్సరాల నుంచి, మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. అట్లాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మొన్న మొదటి దశగా 3,50,000 ఇవ్వడం జరిగింది. గతంలో ఏదో 40,000 50,000 ఉండేది ఇంటికి లోను. ఇప్పుడేంటి 5 లక్షలతోనే ఇల్లు. వెరీ గుడ్. అట్లాగే 4 లక్షల రేషన్ కార్డు. ఈ 2వ తారీఖు జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆ దినోత్సవం రోజు పింఛన్ల పంపిణీ 2 లక్షల మందికి పింఛన్లు, కొత్త పింఛన్లు ఇస్తారు. ఇవన్నీ కూడా ఎవరికి కాంగ్రెస్ పార్టీకి వల్లనే సాధ్యం. మీ ఏరియాలో ఈ ప్రాంతంలో కూడా రోడ్డు సౌకర్యం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, మనకి 3 మంత్రులు ఉన్నారు, 3 మంత్రుల ద్వారా చేసుకుందాం. అలాగే డిప్యూటీ మేయర్ కూడా మనకి స్థానికంగా ఉంటుంది. ఇప్పుడు ఏ విషయంలో అయినా ఆవిడ ఎమ్మటే స్పందిస్తుంది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచండి. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చే ఫలాలను పొందే ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మనం ఈ డివిజన్ కార్పొరేటరు ఉంటారు అఫీషియల్గా, మనం పార్టీ వైజ్గా ఒక కమిటీ, ఈ కమిటీలో ఒక ప్రెసిడెంట్ అధ్యక్షుడితో పాటు 2-3 ఉపాధ్యక్షులు, ఇంకో 2-3 ప్రధాన కార్యదర్శులు, 2-3 కార్యదర్శులు, అట్లా ఒక 20-25 మందిని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుంటే ఏ కష్టం నష్టం వచ్చినా కానీ ఈ 20-25 మంది మనం ఆర్గనైజేషన్ పరంగా మన పార్టీ అభివృద్ధి కోసం మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ, ఇప్పుడు పాపారావు ప్రెసిడెంట్ ఒక దగ్గర తీసుకోండి. ఇక్కడ ఏంటంటే 5 విలేజ్ ఉన్నాయి కాబట్టి పెద్ద బంగారుజాల్లో ఒక ఉపాధ్యక్షుడు తీసుకోండి, ఒక సెక్రటరీ తీసుకోండి. గుడిపాడులో అదేవిధంగా మళ్ళీ పేదచెరు, పిల్లవాళ్ళు, అట్లా అన్ని ప్రాంతాల్లో కూడా సమన్యాయం జరిగేటట్టు మీరు కమిటీ చేసుకోవాలి. ఇంతకుముందు ఏదో అనుకున్నారని తెలిసింది. ఏదైనా ఉంటే మీరు వెల్లడి చేస్తే చేయండి, లేకపోతే ఆ కమిటీ రాసి మాకు సాయంత్రం కానీ రేపు కానీ ఇచ్చే ఏర్పాటు చేయండి. మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై 21 మంది